చాలా పొద్దుపోయింది మహారాణి. ఇది తమరు నిద్రపోవాల్సిన వేళ. కనీసం మీరైనా నన్ను మహారాణి అని పిలవకండి గుల్బదన్ బేగం. భాబీజానని పిలవండి చాలు. ఇక ముందు అలానే పిలుస్తాను బాబీజాన్. అయితే ప్రస్తుతం నేను చెప్పేది ఇదే, మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఎంత వద్దనుకున్నా ఆలోచించక తప్పడం లేదు. పదే పదే జోధా గురించే ఆందోళనగా ఉంటుంది. ఇది మాత్రం ఏం బావుంది బాబీజాన్. నా ఉద్దేశం ఏంటంటే జోధా బేగం ప్రతిసారి చిక్కులు కొని తెచ్చుకోకూడదు. రాజకీయ వ్యవహారాల్లో ఆవిడ జోక్యం చేసుకోకుండా ఉండాలి. అనవసరంగా ఇలా ఆదం ఖాన్ గొడవలో పడవలసిన అవసరమే ఉంది. నా ఆందోళన ఏమిటంటే దీనివల్ల జోధాకి జలాల్కి మధ్య దూరం పెరుగుతుందేమో. ఇప్పుడిప్పుడే వాళ్ల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం వల్ల ఆ సంబంధాలు చెడిపోతాయేమోనని భయంగా ఉంది. ఆదం తప్పు చేశాడంటూ జోధా మహంకి ఆగ్రహం తెప్పిస్తోంది. ఆ మహం ఎలాంటిదో నీకు నాకు బాగా తెలుసు. మహం కోపం వల్ల జోధాకి హాని కలుగుతుందేమోనని నా భయం. నాకు నమ్మకం ఉంది బాబీజాన్, మీరుండగా అలాంటిది జరగనివ్వరని. నేను అదే కోరుకుంటున్నాను. కానీ జలాల్ కోపానికి, షెహన్షా ఆదేశానికి ముందు ఏదైనా నిష్ప్రయోజనం అయిపోతుంది. జలాల్ సరైన నిర్ణయం తీసుకోవాలని ఖుదాని వేడుకుంటున్నాను. ఇప్పటికి కాలమే నిర్ణయించాలి. జలాల్ జోధా ఫిర్యాదుని నిజమని నమ్ముతాడో లేక ఆదం ఖాన్ నిరపరాధి అనుకుంటాడో అనేది. ఏం ఆలోచిస్తున్నారు హుజూర్? ఆందోళన పడకండి. షహీన్షా తీర్పు ఆదం ఖాన్ కి అనుకూలంగానే వస్తుంది. నేను ఆదం ఖాన్ గురించి ఆందోళన పడటం లేదు రేషం. నేను ఎలాగైనా తనని కాపాడుకుంటాను. నేను ప్రస్తుతం జోధా బేగం గురించి ఆలోచిస్తున్నాను. ఇదివరకు రుకయ్య బేగంకి ఆ రసం తాగించిన నేరం నేరుగా ఆవిడ నా మీది ఆరోపించింది. ఇప్పుడేమో ఆదం ఖాన్ ఇరకాటంలో పెట్టేస్తోంది. ఒకదాని వెంట ఒకటి తప్పులు చేస్తూనే ఉంది ఆవిడ. కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే జలాల్ మెల్లమెల్లగా ఆవిడ వైపే మొగ్గు చూపిస్తున్నాడు. నిజంగా మన షహీన్షా న్యాయానికి విలువిస్తారు. ఇదివరకు బక్షీబాను విషయంలో తీర్పుని జోధా బేగంకి అప్పగించారు. ఇప్పుడు ఆదం ఖాన్ విషయంలో తీర్పు మీకు అప్పగించారు. ఎందుకంటే పక్షపాతం చూపిస్తున్నారని వారిని ఎవరూ విమర్శించకుండా అలా చేశారు. అస్సలాం వలైకుం జలాల్. వాలేకుం అస్సలాం పెద్దమ్మగారు. ఏమైంది జలాల్, మీరేదో ఆందోళనగా ఉన్నట్టున్నారు? అవును పెద్దమ్మగారు, మా ఉద్దేశంలో ఆదం ఖాన్ తస్లీముల వ్యవహారం కేవలం రాజకీయాలతోనే కాక మన కుటుంబంతో కూడా ముడిపడినట్టు. ఆదం ఖాన్ ఏమో తమరికి కుమారుడు, అంటే మాకు తమ్ముడు. ఇక ఫిర్యాదు చేసిందేమో మా బేగమైన జోధా, అంటే మీకు కోడలు. తమరేం చెప్పదలుచుకున్నారో నాకేం అర్థం కావటలేదు జలాల్. ఏం చెప్పదలిచామంటే పెద్దమ్మ, ఈ వ్యవహారం మన కుటుంబానికి, మన వంశానికి ముడిపడి ఉంది. అందుకని ఈ వ్యవహారం మాకు ప్రియమైన వాళ్ళందరితో చర్చించదలిచాం. అంటే మేము చెప్పదలుచుకుంది ఏమిటంటే పెద్దమ్మగారు, మాకు విశిష్టమైన బేగంలందరితోనూ చర్చించదలిచాం. విశిష్టమైన బేగంలా? మన్నించండి జలాల్, నాకు తెలిసినంత వరకు విశిష్టమైన బేగం కేవలం ఒకే ఒక్కరు కదా, రుకయ్య బేగం. అవును, కానీ ఆవిడతో పాటు సరీమా బేగంతో, జోధా బేగంతో కూడా చర్చించాలనుకుంటున్నాం. మేం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. శుభరాత్రి. తమరు ఇందాక చాలా సరిగ్గానే చెప్పారు హుజూర్. షహీన్షా నిజంగానే జోధా బేగం వైపు మొగ్గుతున్నారు. తమరలా చిరునవ్వు చిందిస్తున్నారేం హుజూర్? రేషం, ఎప్పుడైతే ముగ్గురు విశిష్ట బేగంలు అనిపించుకుంటారో ముగ్గురులో ఎవరు గొప్ప అని పోరాటాలు మొదలవుతాయి. పద, షెహన్షా గారి ఆదేశాన్ని ముగ్గురు విశిష్ట బేగంలకి తెలియచేద్దాం. కొంచెం మాకు చెప్తారా మహామంగా? ఇంతకీ షెహన్షా మా బేగంలందరినీ ఇక్కడికెందుకు రమ్మన్నట్టు? మీరు పొరపాటు పడుతున్నారు రుకయ్య బేగం. షెహన్షా గారు కేవలం తమ విశిష్ట బేగంలని మాత్రమే రమ్మన్నారు. బహుశా మీకు తెలియనట్టుంది, ఈ అంతఃపురంలో షెహన్షా గారి విశిష్ట బేగం ఒకే ఒక్కరున్నారు. నిస్సందేహంగా అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ షెహన్షా గారి ఉద్దేశం ఏమిటో అది ఎవరికీ అర్థం కాదు. షెహన్షా గారు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు తమ ముగ్గురు బేగంలతో చర్చలు, సంప్రదింపులు జరుపదలిచారు. మరి ఇదే వేళాకోళం మహామంగా. నాకిలాంటి వేళాకోళాలు నచ్చవు. అలా అంటారేమిటి రుకయ్య బేగం మీరు? మీతో వేళాకోళం ఆడగల ధైర్యం నాకెక్కడుంది? తమరు కనుక తప్పుగా అనుకునుంటే, తమరు బాధపడి ఉంటే నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. కానీ నేను కేవలం షెహన్షా గారి సందేశం చెప్పడానికి వచ్చాను. ఒకవేళ షెహన్షా గారు తమ విశిష్ట బేగంల సంఖ్య
పెంచదలుచుకున్నారో ఏమో ఎవరికి మాత్రం ఏం తెలుసు. వారు మాకిచ్చిన ఆదేశం ప్రకారం మీతో పాటుగా వారు తమ జాబితాలో మరో 2 బేగంలని చేర్చుకోదలిచారట. ఆ 2 విశిష్ట బేగంలు ఎవరంటే సలీమా బేగం గారు, మరి ఇంకో బేగం, 3వ వారు నా ఉద్దేశంలో అందరికంటే ముఖ్యమైన పేరు రాజపుత్ర వంశానికి చెందిన జోధా బేగం. జోధా బేగం, సలీమా బేగంలు తప్ప మిగతా వారంతా తిరిగి వెళ్ళొచ్చు. ఇక మీరిద్దరూ షెహన్షా గారిని కలవటానికి వెళ్ళవచ్చు. నాకిక్కడ మహామంగతో ఒంటరిగా కొంచెం మాట్లాడాల్సిన పనుంది. ఏమైంది సలీమా బేగం? తమరు ఏదో విచిత్రమైన చిరునవ్వులు చిందిస్తున్నారెందుకు? మరేం లేదు, అది నాకు చాలా పాత అలవాటు. ఏదైనా ఇబ్బంది ఎదురవుతోందంటే చిరునవ్వు నవ్వుకుంటాను. అయితే ప్రస్తుతం మీకెదురైన ఇబ్బంది ఏమిటి? షెహన్షా గారు రుకయ్య బేగంతో పాటు నన్ను విశిష్టరాణిగా అంగీకరించారు. ఆ సంగతే నాకు ఇబ్బందికరంగా అనిపిస్తోంది. కానీ ఒకటి సంతోషంగా ఉంది, వారు మిమ్మల్ని కూడా విశిష్టమైన బేగం చేసి ఆత్మీయత చూపినందుకు సంతోషం. నేనైతే షహిన్షా నిర్ణయానికి చాలా ఆశ్చర్యపోతున్నాను. ఏ, తమరి మీద షెహన్షా అంత నమ్మకం చూపించడం మీకసలు నచ్చలేదా? సాధారణంగా మౌనం వహిస్తే అది అంగీకారంగా అనుకోవడం తప్ప కాదంటున్నారని అనుకోలేం. పోనీలేండి, ఒకవేళ ఈ ప్రశ్నకి జవాబు చెప్పడం మీకు ఇష్టం లేకపోతే నేను తమరిని బలవంతం చేయబోను. పదండి, షెహన్షా ఎదురు చూస్తూ ఉంటారు. మహామంగా, నా విషయంలో ఇలా వ్యవహరించడం వల్ల దానికి చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తమరికి బాగా తెలిసే ఉంటుంది, జలాల్ నా వద్ద రాజకీయ సలహాలు అడగడమే కాకుండా వారు నా మాటలకి ఎంతో విలువ కూడా ఇస్తారని. ఆ సంగతి నాకు చాలా బాగా తెలుసు. షెహన్షా గారు తమరి మాటలకిచ్చే విలువ వల్లే నా కుమారుడు ఆదాం ఖాన్ భుజాలపై బాధ్యతల బరువు మరింత పెరగలేదు. విశిష్ట బేగం గారు, నేను తమరికో సలహా ఇవ్వదలిచాను. వయసులోనూ అనుభవంలోనూ నేను తమకంటే ఎన్నో ఆకులు ఎక్కువ చదివాను. అందుకని మీరు మీ హోదాని దృష్టిలో ఉంచుకొని అంతఃపురం చూసుకోండి. ఈ సామ్రాజ్యపు రాజకీయాలు మాకు వదిలేయండి. ఎందుకంటే ఎన్నో సందర్భాలలో ఇతరుల ఆటలు చెడగొట్టడంలో కొందరికి ఎంత తీరిక లేకుండా పోతుందంటే ఓటమి ఎప్పుడు వచ్చి పడుతుందో కూడా వాళ్లు తెలుసుకోలేరు. ఓహో, ఆదం ఖాన్ కి ఇంకొన్ని సుబేదార్ పదవులు రానివ్వలేదని ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారా? అది మీకు నా జవాబు. సలహా ఇస్తున్నాను, మీరు కనుక నా పెత్తన పరిధిలోకి చొరబడాలని ప్రయత్నించారంటే అప్పుడు మీరు చాలా నష్టపోతారు. పెత్తనమా? మహామంగ, జలాల్ మీకు ఎంతో గౌరవిస్తారేమో కానీ మీరు మీ స్థానం వింటూ మర్చిపోవద్దు. తమరు కేవలం ఒక బానిస మాత్రమే. నిస్సందేహంగా నా స్థానం ఏంటో నాకు బాగా తెలుసు, కానీ మీకు మాత్రం ఈ స్థానం గురించి అంతగా తెలిసినట్టుగా లేదు. విశిష్ట బేగం, ఇప్పటికైనా నా సలహా వినండి. మీ హోదాని కాపాడుకోండి. నేటి వరకు షెహన్షాకి ఒకే ఒక్క విశిష్ట బేగం ఉండేది, కానీ ఇవాళ వారి విశిష్ట బేగంల సంఖ్య మరింత పెరిగిపోయింది. విశిష్ట బేగంల లెక్క మారిపోయింది. చూస్తూ ఉండగానే విశిష్ట బేగంల జాబితాలో మీరు కూడా మారిపోవచ్చు. ఇక నా సంగతి అంటారా? షెహన్షా గారు నాకు మహామంత్రి పదవి ఇచ్చారు. నన్ను పెద్దమ్మగా భావిస్తారు. ఇక మీకు తెలియందేముంది? షెహన్షా గారి జీవితంలో బేగంలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ పెద్దమ్మ అంటే తల్లి
జీవితాంతం పెద్దమ్మగానే ఉంటుంది. ఇక వెళ్ళండి. షెహన్షాని వేచి ఉండేలా చేయటం మంచిది కాదు. విశిష్ట బేగం గారు, దయచేసి మన్నించండి షెహన్షా, రావటానికి ఆలస్యమైంది. తమరి ఆదేశాను ప్రకారం తమరి ముగ్గురు విశిష్ట బేగంలు మీ ముందు హాజరయ్యారు. ఒక ముఖ్యమైన కారణంగా మేము మీ అందరినీ ఇక్కడికి పిలిపించాం. మా ఉద్దేశంలో ఆదం ఖాన్ వ్యవహారం రాజకీయమైనదే కాదు, స్త్రీల ఆలోచనకి హక్కుకి సంబంధించినది. మా నమ్మకం ఏమిటంటే మీరు మీ బాధ్యతలు తెలిసినవారు. మీరు ముగ్గురు సదా సామ్రాజ్యపు హితాన్ని కోరుకున్నారు. అందుకని రేపు దర్బారులో తీర్పు చెప్పడానికి ముందు మేము మీ అభిప్రాయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాం. మేము మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే మీరు మీ మనసుల్లోని మస్తిష్కాల్లోని అభిప్రాయాలను మాకు చెప్పాలి. అప్పుడే తప్పు జరగకుండా ఉంటుంది. జ్యోధా బేగం, నిన్న దర్బారులో మీరు మాకేదో చెప్పాలనుకున్నారో మేము చూశాం. కానీ మా అమ్మిజాన్ తమరిని ఆపేశారు. అక్కడ మీరొక ఫిర్యాది, ఇక మేమేమో షెహన్షాలం. కానీ ఇక్కడైతే మీరు మాకు బేగం, మేం మీకు స్వయానా భర్త. అందుకని చెప్పదలుచుకుందేదో నిరభ్యంతరంగా నిర్మోహమాటగా చెప్పండి. ముందుగా నేను తమరికి నా కృతజ్ఞతలు తెలపదలుచుకున్నాను. నాకు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు, నన్ను మీ కుటుంబంలో సభ్యురాలుగా భావించినందుకు కృతజ్ఞతలు. నేను ఇంకొక విషయం తమరికి స్పష్టం చేయదలిచాను. నేను మహామంగ గారి నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు. వీరు చేసినదంతా నియమ నిబంధనలకు అనుగుణంగానే చేశారు. నేను ఆదం ఖాన్ని కూడా వ్యతిరేకించడం లేదు. నేను వ్యతిరేకిస్తున్నదల్లా ఆ ఆచారాన్ని, ఆ వ్యవస్థని, వాటిలో స్త్రీకి ఏ విలువ లేకపోవడాన్ని. ఒక స్త్రీ ఇష్టానికి గాని తన గౌరవానికి గాని విలువ లేదు. ఈ పరిస్థితి ఈ భవనానికి మాత్రమే పరిమితం కాదు, యావత్ దేశంలోనూ ఇదే పరిస్థితి. నేటి ఈ సమస్య అన్ని మతాలకి, అన్ని జాతులకి అతీతమైన సమస్య ఇది. స్త్రీ అంటే జనాలు ఒక వస్తువు అనుకుంటున్నారు షహిన్షా. ధనవంతులు కాని తల్లిదండ్రులు ధనం కోసం స్త్రీని అమ్మేయవచ్చు. ఇక ధనం గలవారేమో స్త్రీని తమ విలాసానికి కొనుగోలు చేసుకోగలరు. ఇష్టానుసారంగా స్త్రీని అమ్మేస్తారు. తన ఇష్టాల కోసం స్త్రీని కొనుక్కుంటారు. కావాలనుకుంటే స్త్రీని కానుకగా ఇచ్చేస్తారు. తలుచుకుంటే స్త్రీని బలాత్కారం చేస్తారు. కావాలంటే స్త్రీని తమ విజయానికి చిహ్నంగా గెలుచుకుంటారు. ఇక అంతేకాకుండా స్త్రీని పరాజయానికి మూల్యంగా చెల్లిస్తున్నారు. నేను ఈ వ్యవస్థకి ఆగ్రహిస్తున్నాను షహిన్షా. స్త్రీ అంటే ఒక వస్తువు కాదు షహిన్షా. తనలో ఒక తల్లి ఉంది, ఒక కూతురుంది, ఒక భార్య ఉంది. ఈ లోకాన్ని తనే సృష్టిస్తుంది. కానీ ఈ లోకంలో వాళ్ళే తనని ఒక వస్తువులా వాడుకుంటున్నారు. ఈ వ్యవస్థలో వెంటనే మార్పు తీసుకురావాలి షహిన్షా. దీన్ని మార్చేయవలసి ఉంది. జ్యోధా బేగం, మాకు మీ బాధ, మీ మనోవేదన బాగా అర్థమవుతున్నాయి. కానీ సమాజ కట్టుబాట్ల ప్రకారం ఒక స్త్రీ తన తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. తర్వాత తన భర్త చెప్పినట్టు ఉండాలి. తమరు చెప్పినట్లు చేయాలి అంటే మేము ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. అదలా ఉంచండి. సలీమా బేగం, తమరి అభిప్రాయం చెప్పండి. చట్టానికి కట్టుబాట్లకి సంబంధించినంత వరకు నేను మహామంగతో ఏకీభవిస్తున్నాను. శతాబ్దాలుగా ఎన్నో పెళ్లిళ్లు ఇలాగే జరుగుతున్నాయి. కానీ స్త్రీలకు సంబంధించిన విషయంలో మాత్రం నాకు జ్యోధా బేగం భావాలు సముచితంగా అనిపిస్తున్నాయి. ఇక రుకయ్య బేగం, తమరేమంటారా? రుకయ్య బేగంకైతే రాజకీయ వ్యవహారాలు చాలా చక్కగా తెలుస్తాయి షెహన్షా. అందుకని రుకయ్య బేగం నా నిర్ణయంతో ఏకీభవిస్తారని నా నమ్మకం. లేదు మహామంగ, ఈ వ్యవహారంలో నేను జ్యోధా బేగంతో ఏకీభవిస్తున్నాను. ఒక ఆడపిల్ల విలువ, గౌరవాల విషయంలో జ్యోధా బేగం సరిగ్గా చెప్పారు.
ఒక చిన్న పిల్లని తనకంటే వయసులో ఎంతో పెద్దవాడికి అది కూడా తన ఇష్టం లేకుండా పెళ్లి చేయడం నేరమే అవుతుంది. ఇక ఆ పిల్ల తస్లీం విషయానికొస్తే తనకి అన్యాయం జరుగుతోందా లేదా అన్నది తనకంటే బాగా ఎవరికి తెలుస్తుంది షెహన్షా? నా ఉద్దేశంలో మీరు ఆ అమ్మాయితో మాట్లాడడం మంచిది. తనకి ఈ పెళ్లి ఇష్టమా లేదా అని అడగాలి. అప్పుడు తుది నిర్ణయం ఆ అమ్మాయిదే కావాలి. మీరు ముగ్గురు ఈ చర్చకు వచ్చినందుకు మీకు శుక్రియా తెలియజేస్తున్నా. మేము తప్పకుండా మీరు చెప్పినవన్నీ ఆలోచిస్తాం. ఇక పెద్దమ్మగారు, దర్బారులో మేము తస్లీంని కలుసుకోదలిచాం. కానీ ఒకటి సంతోషంగా ఉంది. వారు మిమ్మల్ని కూడా విశిష్టమైన బేగం చేసి ఆత్మీయత చూపినందుకు సంతోషం. షహిన్షా తన మనసులో ఏమనుకుంటున్నారో ఏమీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి ఆగ్రహిస్తే ఒక్కోసారి ఉన్నట్టుండి అంగీకరిస్తారు. ఇవాళ నన్ను విశిష్ట బేగంని కూడా చేశారు. జోధా, ఇదేమిటి? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇంత పొద్దుపోయాక నన్నెందుకు రమ్మన్నావు? నాకేమైంది? నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అయినా నువ్వెందుకిలా ఆయాసపడుతున్నావు? నెమ్మదిగా రావచ్చు కదా. అంతా అమ్మవారి దయ. నేనెంతో భయపడిపోయాను. ఉన్నట్టుండి ఇంత రాత్రి వేళ ఏమైందా అని. అలాంటిదేం లేదు మోతి. నీతో కాసేపు మాట్లాడాలనిపించింది, అందుకే నిన్ను పిలిపించాను. అందుకేగా నేను నీతో వచ్చింది. పేరుకు దాసనే గాని ఒక స్నేహితురాలిగా, ఒక చెల్లెలిగా ఏ సంగతైనా నాకేగా చెప్తావు? సరే చెప్పు, ఏమైంది? మోతి, ఇవాళ షహిన్షా గారు నన్ను, రుకయ్య బేగంని, సలీమా బేగంని పిలిపించారు ఆదం ఖాన్ తస్లీం వ్యవహారంలో చర్చించడానికి. అవునా? అసలు షహిన్షా గారు ఆదం ఖాన్ గురించి ఏమన్నారని? నువ్వు దాని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? లేదు, నేను ఆదం ఖాన్ విషయంలో ఆలోచించటం లేదు. నేనెందుకు ఆశ్చర్యపోయానంటే షహిన్షా గారు మహామంగకి తన ముగ్గురు విశిష్ట రాణులను రమ్మని చెప్పినందుకు. ఆ ముగ్గురిలో ఒక పేరు నా పేరు కూడా ఉంది. నిజమా జోదా? నాకు సంతోషంగా ఉంది. నీకు అన్ని విధాలా తగిన స్థానం లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు గాని నాకు నమ్మకమే కుదరడం లేదు. అసలు షహిన్షా గారు నా గురించి ఎందుకు అనుకున్నట్టు? బాగుంది. అసలు నీ బాధేంటి జోదా? షహిన్షా గారు నిన్ను నమ్మకపోతే అది నీకు ఆశ్చర్యం. షహిన్షా గారు నిన్ను నమ్మినా కూడా నీకు ఆశ్చర్యమే. ఇక నువ్వే చెప్పాలి, నీకు షహిన్షా గారి విశిష్ట బేగం కావడం ఇష్టమా కాదా? నాకే తెలియదు మోతి, అందుకేగా నేను నిన్నిక్కడికి రమ్మన్నాను. విశేషం ఏంటంటే జోదా, నువ్వు దేనికి బాధపడవలసిన అవసరమే లేదు. ఇవాళ నీకు నిద్ర పట్టలేదులే. మనకి సామాన్యులకి బదులు విశిష్ట స్థానం లభిస్తే అదే జరుగుతుంది. నువ్వు కాసేపు ఒంటరిగానే ఉండటం మంచిది. ఇంకో మాట, ఈ నిజాన్ని దయచేసి అర్థం చేసుకో. షహిన్షా గారు చేసిన పనేదో మొహమాటానికి కాదు, ఆయన మనస్ఫూర్తిగా చేసిన పని. వారు నిన్ను ఆత్మీయురాలుగా భావిస్తున్నారు. ఇప్పుడిక నీవంతే. నేను వెళ్తాను. మోతి, కొంచెం సేపు ఉండు. నేను నీతో తస్లీం విషయంలో కూడా మాట్లాడాల్సింది. జోధా, షెహన్షా గారు నీ మాట విని ఆదం ఖాన్ని దర్బారుకు పిలిపించారు. ఆ తర్వాత ఈ విషయంలో నీతో చర్చించడానికి కూడా రమ్మన్నారు. నిన్ను షెహన్షా గారు అంతగా నమ్ముతున్నప్పుడు నువ్వు కూడా నమ్ము. తస్లీం విషయంలో కూడా వారు న్యాయమే చేస్తారని నమ్ము.